అందరికీ శనార్థులు పొద్దుగాలనే ఈరోజు ఆషాఢంలో తొలి మంగళవారము ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంటే కళ్యాణం కాడికి వచ్చినా పోయినకి తగ్గిట్లు వచ్చినా ఈకి తగ్గిట్లు వచ్చినా అంతకుముందుకి తగ్గిట్లు వచ్చిన ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనం చేసుకుంటే నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. అమ్మవారి కళ్యాణంకి వచ్చి కళ్యాణంకి ఎట్లెట్లా కళ్యాణం నడుస్తుంది ఏం కథ అన్నీ అరుచుకొని పోదామని వచ్చిన పబ్లిక్ని కూడా వల్కరిస్తామంటని వచ్చిన. ఇది ఏడనుకుంటున్నారు? ఓ బలగంపేట వెనకాల మస్తు దూరము ఈడికెంచి పోతే అటు మెయిన్ రోడ్డు సర్నగర్ అవతలకు ఉంటుంది కదా సనత్ నగరు. ఆ సనత్ నగర్ మూలమలుపుకెంచి మొదలుపెట్టి మొత్తం లైన్ చూడుండి ఈడికెంచి మొదలుపెట్టి ఇక పోతూనే ఉన్నది లైను. దర్శనం కోసం అని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ మస్తు మంది దర్శనానికి వచ్చిండ్రు. అక్క నమస్తే. ఎన్ని గంటలకు వెళ్ళిండ్రు ఇంట్లోకెంచి? మేము 8 గంటలకు వెళ్ళినాం. ఎక్కడికెంచి వచ్చిండ్రమ్మా? మేము కాచిగూడ బర్కత్పురా నుంచి వచ్చి. కాచిగూడకెంచి వచ్చి ప్రతి సంవత్సరం దర్శనం ప్రతి సంవత్సరం దర్శనం. ఈ రోజు లేట్గా వచ్చినవా జల్దీ వచ్చినవా? తొందరగా వచ్చినాను ఈరోజు. తొందరగా వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారికి ఏం మొక్కుకుంటారు మీరు? కళ్యాణంకి ఏమన్నా ప్రత్యేకంగా మొక్కుకుంటారా? ఏం లేదండి, ఏం లేదు. పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలని దండం బాగుండాలి. అన్న నమస్తే అన్న. ఏడికెంచి వచ్చినవన్నా? హయత్ నగర్కి వచ్చి. చిన్న దూరం కాదు అన్న. మరి ఏంది ఏం మొక్కుకోనికి వచ్చినావు? పిల్లల కోసమే వచ్చినావు. పిల్లల కోసమే వచ్చినావు. మన్మడు బాగుండాలని చూసిండ్రా? తాతలు అయ్యేసరికి మన్మన్లు బాగుండాలంట. కొడుకా బిడ్డ కొడుకా? బిడ్డ కొడుకు కోసం మొక్కనికి వచ్చిన. ఏం చదువుతున్నాడు మరి మన్మడు? పుట్టిన కోసం మొక్కనికి వచ్చిండు. ఆడు మంచిగా ఉండాలి. నేను అన్న ఏమైనా మొక్కుకొని వచ్చిండ్రా లేకపోతే దర్శనంకి? ప్రతి సంవత్సరం వస్తారా అన్న? లేదు, ఈ సంవత్సరం రావటం మధ్యలో వచ్చి ఎప్పుడన్నా చూసామే. ఈసారి అయితే కళ్యాణం అని వచ్చాము ఈ రోజు. ఏం మొక్కుకున్నావు తమ్మి? మొక్కలేమ్మా, వస్తాం. ఏమనిపిస్తుంది ఇట్లా కళ్యాణానికి? చాలా పబ్లిక్ ఉంది, ఇంతకుముందు లేకుండా ఇట్లా. ప్రతి సంవత్సరం పబ్లిక్ విఐపి పాస్ ఉన్నప్పుడు స్టార్టింగ్ అక్కడ ఉండే, ఇప్పుడైతే ఇక చివరికి వచ్చేసాం. పోయినకి కూడా విఐపి పాస్ విఐపి పాస్ పట్టుకొని వస్తేనే ఈ మూలకి తీసుకొచ్చి నిలబెట్టిండ్రు మమ్మల్ని అందరిని అంటున్నారు. మస్తు పబ్లిక్ ఉన్నది. మామూలుగా అయితే 1 గంటల దర్శనం అయిపోతుండేనంట, కానీ ఈ కీర్తకైతే 2-3 గంటల దర్శనం అవుతుంది. ఈడికెంచి ఆడికి పోయేసరికి అక్క అంటున్నారు. ఇది మొత్తం అవతల బందుకు రోడ్డు ఆడుంటది. ఆ రోడ్డు మీద మళ్ళీ అమ్మవారి గుడి ఉంటది. నడుండి మెల్లగా పోదామండి. యువతల బందుకు వస్తే లైన్లో పోతున్న పిల్లలు అందరూ ఓ పెద్ద లైన్. ఎన్ని గంటలకు వచ్చి నిలబడ్డావు తమ్మి? నేను ఆల్మోస్ట్ 8 o'clock వచ్చినా. 8 గంటలకు వచ్చిన. అమ్మవారి దర్శనం కోసం ఎన్ని గంటలనే వెయిట్ చేస్తాను. ఏడికెంచి వచ్చిండ్రు తమ్మి? మాది ఇక్కడ ముసాపేట. ఏమైనా మొక్కుకున్నావా మరా? మొక్కడం బయట చెప్పొద్దని చెప్పి అంటున్నాడు తమ్ముడు. పెళ్లి కోసం ఇట్లా మొక్కుకున్నావా? ఏమడది నాయన? పెళ్లి కావాలని మొక్కున్నాడు మా ఫ్రెండ్. ఫోన్ పాటు